హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్. సో, మేము బయటికి వెళ్తున్నామండి పార్క్‌కి. మాతో పాటు మీరు కూడా చూసేయండండి. ఫస్ట్ టైం వెళ్తున్నాము ఈ పార్క్‌కి మాత్రం. ఈరోజైతే వెదర్ అయితే బాగుంది. బయట మాత్రం ఈవెన్ గాలి కూడా లేదు. ఒక్కోసారి ఎండున్నా కానీ గాలి వస్తుంది. ఆ గాలి వలన ఎక్కువ చలి అనిపిస్తుంది. ఈరోజు ఈవెన్ జాకెట్స్ కూడా లేకుండా కూడా వాక్ చేయొచ్చును. అంత మంచిగా ఉంది. సో, జస్సు మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. బాగా ఆడుకున్నాడు. అప్పుడప్పుడు వెదర్ అన్నా కొంచెం సపోర్ట్ చేస్తుంటే కొంచెం బయటకొచ్చామనుకోండి రిలాక్స్‌గా ఉంటుంది. డైలీ ఇంట్లో ఉంటే ఇంకా ఇండియా ఫీలింగ్ అలా ఎక్కువ అనిపిస్తుంది. సో, ఈ పార్క్ వచ్చేసరికి నియర్ బైయే ఉంది. 5 మినిట్స్ అండి మా హౌస్‌కైతే ఇప్పుడు ఉంటున్న దానికి. సో, ఇది ఎలాగుందంటే మనకి ఇండియాలో ఇక్కడ చీర దగ్గర అలా ఉంటుంది కదండీ! సో, ఆ అట్మాస్ఫియర్ అనిపించిందండి. చాలా బాగుంది. ఈరోజు వెదర్ బాగుండడం వల్ల పార్క్‌లో కూడా చాలామంది ఉన్నారు. అండ్ అది కాక సండే కదా! సో, చాలామంది తీసుకొచ్చారు పిల్లల్ని మాత్రం. సో, వెదర్ అన్నా బాగున్నప్పుడు పిల్లల్ని అలా బయట తీసుకొస్తుంటే వాళ్ళకి కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది. ఇలా యాక్టివిటీస్ ఏయో ఒకటి చేసుకుంటుంటే. అండ్ ఇది వచ్చేసరికి చిన్న పార్కు. జస్ట్ స్లైడర్స్ అండ్ ఉయ్యాలలు అవి ఉన్నాయి. వాకింగ్ అండ్ సైక్లింగ్ చేసుకోవడానికి మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ మాత్రం ఎక్కువ సైక్లింగ్ చేస్తుంటారు. ఆ సైకిల్‌కి ఏంటంటే మనకి బెల్ అనేది ఉండదు మెయిన్. అండ్ ఎలక్ట్రికల్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. సో, డిపెండ్స్ అపాన్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇక్కడ వచ్చేసరికి వాటర్‌లో ఆల్రెడీ పిల్లలు రాళ్ళు అలా విసురుతున్నారు. సో, మా వాడు కూడా చూసాడు. అక్కడికి వెళ్తా అనేసి ఇంక అడిగాడు. సో, తీసుకొచ్చాము. సో, చాలా మంత్స్ తర్వాత ఫుల్‌గా హ్యాపీగా ఆడుకున్నాడండి. ఈరోజు మాత్రం వాటర్ అన్నీ ఉండడం వల్ల. సో, ఇక్కడైతే చిన్న కాలువలాగుంది. వాటర్ వెళ్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు. బట్ వాటర్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ పాచి అలాగేం లేదు. మంచిగా క్లీన్‌గానే ఉంది. పార్క్‌లో మాత్రం ఒక 2 అవర్స్ వరకు అయితే బాగా ఆడుకున్నాడండి. సో, ఇంక బాల్ అయితే అక్కడికెయ్యాలని చూస్తున్నాడు. నేను అందదులే అని చెప్తుంటే ఇంక వినటం లేదు. ఇంక వాళ్ళ నాన్న హెల్ప్ తీసుకున్నాడు. సో, పిల్లలకి మాత్రం ఇలాంటివి కూడా కొన్ని చిన్నవైనా కానీ వాళ్ళకి బాగా ఆనందాన్ని ఇస్తాయండి. సో, ఇలా చేపించడం వలన సో, ఇంక తర్వాత హ్యాపీగా నవ్వుతున్నాడు. ఇక్కడ వచ్చేసరికి పార్కులలో గాని ఎక్కడైనా చూసారు ఇందాక అక్కడ క్లిప్పు. అది వచ్చేసరికి మ్యాప్ అండి. ఎటు సైడ్ ఎళ్తే ఏముంటదనేసి క్లియర్‌గా చూపిస్తారు. అండ్ ఇంకా వాక్ చేస్తున్నాం కొంచెం దూరం మాత్రం. వాక్ చేస్తుంటే మాత్రం అక్కడ లైన్ కనిపిస్తే అదండి వాకింగ్, సైక్లింగ్‌ది. సో, ఇక్కడ వాళ్ళైతే కుక్కలను తీసుకొని రావడము అండ్ ఇంకా సైకిల్ మీద వస్తూనే ఉన్నారు ఫ్రీక్వెంట్‌గా. ఇంకా మా వాడు మాత్రం డాగ్ వస్తుందని అరుస్తూనే ఉన్నాడు. పక్కకు వెళ్తున్నాడండి వచ్చినప్పుడల్లా. సో, చూడండి ఎంత ఖాళీ స్థలాలండి. ఖాళీగా ఉన్నాయి. అదే మన ఇండియాలో అయితే అండి కొంచెం ప్లేస్ ఉన్నా గానీ మనమైతే కొట్టుకుంటాం కదా! సో, ఇంగిక్కడ చూడండి మళ్ళీ వాక్ చేస్తుంటే కొంచెం వాటర్ అవి కనిపించాయి. మళ్ళీ అక్కడ స్టోన్స్ ఏస్తున్నాడు. ఈవెన్ నేను కూడా కొంచెంసేపు అలా రాళ్ళేస్తూ ఆడుకున్నానండి. ఇక్కడ అమెరికన్ పిల్లలు కూడా ఆడుకుంటూ ఉన్నారు. సో, మా వాడైతే ఇంక వాళ్ళు పోటీ చేస్తున్నాడు. ఇంకా రాలేదు చాలాసేపు అక్కడే ఆడుకున్నాడు. సమ్మర్ వస్తే మాత్రం చాలా బాగుంటుందండి ఇక్కడ. ఎందుకంటే ఇంకా బాగా గ్రీనరీగా కనిపిస్తాయి కదా అంతా. సో, ఇంక ఫిషింగ్ చేస్తున్నాడు. ఎన్ని ఫిష్‌లు పడుతున్నామంటే నాకు 1, 2 అని ఇంక అక్కడి నుంచి అయితే రావడం లేదు. సో, ఆ స్టిక్ బాగలేదు. ఇంకో స్టిక్ ఇవ్వండి అని అల్లరి చేస్తూ ఉన్నాడు. సో, చూడటానికైతే చాలా బాగా అనిపించిందండి. మంచిగా ఉంది. సో, అందరైతే ఫుల్‌గా ఆడుకుంటున్నారు. అక్కడ అమెరికన్ పిల్లలు కూడా ఎవరో ఆడుతున్నారు ఫిషింగ్ అలాగా. పిల్లలు ఆడుకునేటప్పుడు మనం కూడా వాళ్ళతో కలిసి ఆడిపిస్తూ అలా ఉంటే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో, ఇంకా డైలీ ఇంట్లో ఒక్కడే టాయ్స్‌తో అలా ఆడుకుంటాడుగా. ఇంక ఈరోజు మేము వాడితో పాటు కలిసి ఆడిస్తుంటే ఇంక ఫుల్‌గా హ్యాపీ అయ్యాడండి. అండ్ ఇంటికెళ్దామంటుంటే ఇంక వద్దు అనేసి కొంచెం మూడీ అయ్యాడు. చిన్న కారు ఎక్కుతున్నాడు. ఎక్కుదామా వద్దా అన్నట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.